కొంచెం భాష కష్టంగా ఉంది కదా అర్థం చేసుకోవడానికి. సో భాషలో ఏం చెప్తున్నారంటే సింపుల్గా మనం చెప్పుకోవాలంటే దేవుడిచ్చినటువంటి కృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అంటే నియమాలు నిబంధనలు అవన్నీ మనం చక్కగా అనుసరిస్తే కనుక మనం అంతా సుఖంగా ఉంటాం. మనం ఎప్పుడైతే ఈ నియమాల్ని నిబంధనల్ని సక్రమంగా పాటించమో అప్పుడు మనకి దుఃఖపూరితమైనటువంటి జీవితం అనేది జరుగుతుంది అని ప్రభుపాద చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు మనం కృష్ణ కాన్షియస్ ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అందరం గడుపుతూ ఉన్నాం కదా. సో చాలామందికి నియమాలు నిబంధనలు చెప్పామనుకో వెంటనే ఏమంటారు, మాకు వద్దు అంటారు కదా. అంటే భయపడతారు అనమాట. ఎందుకు నియమాలు నిబంధనలు అంటే ఎందుకు భయపడతారు అందరూ? అందులో చాలా ఉండొచ్చు. ముఖ్యమైనది ఏంటంటే చాలామంది అనుకుంటారు వాళ్ళ స్వేచ్ఛ పోతుంది అనుకుంటారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఎవరైనా మనం బయటికి రెస్టారెంట్కి వెళ్ళి అన్నీ ముందు పెడతాం అనమాట. ఏమి తినొద్దు అని చెప్పి ఒక రూల్స్ రీమల్స్ పెట్టాను కదా, ఎలా ఉంటుందన్నమాట వాళ్ళకి స్వేచ్ఛని వాళ్ళకి బాధ వస్తుంది, స్వేచ్ఛను తీసేసినట్టుగా ఉంటుంది. కానీ నీకు మంచి హై ఫీవర్ ఉందన్నమాట, మంచి ఎక్కువగా జ్వరం ఉంది, మీ ముందు మంచి అన్ని తినడానికి పెట్టాను. అప్పుడు మీరు తింటే ఏమవుతుంది? మీరు తినొచ్చు కానీ తింటే ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. సో మన ఉన్నటువంటి పరిస్థితి అలా ఉందన్నమాట ఇప్పుడు. కానీ అది ఎవ్వరికీ అర్థం కాదు. ఇప్పుడు మనం పూజలు అవి చేస్తూ ఉంటాం కదా. పూజలు ఇప్పుడు పూజారీస్ ఉంటారు అనమాట. ఇప్పుడు పూజారి చూసారనుకో ఆలయంలోకి వెళ్తుంటారు, గర్భాలయంలోకి వెళ్తారు, అక్కడికి వెళ్ళి పూజలు పునస్కారాలు అవన్నీ చేస్తూ ఉంటారు, అభిషేకాలు యజ్ఞాలు అవన్నీ చేస్తారు. వాళ్ళందరికీ ఎన్ని నియమాలు ఉంటాయో తెలుసు కదా, మనం చూస్తూ ఉంటాం అనమాట. వాళ్ళు మామూలుగా మేము లోపలికి వెళ్ళామనుకో ఫస్ట్ ఏం చెప్తారంటే గట్టిగా నవ్వకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, ఎవరితోటి మాట్లాడకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి, దేవుడి పట్ల ఆలోచిస్తూ అక్కడ సేవను చేసుకుంటూ ఉండాలి, అలా చెప్తూ ఉంటారు కదా. సో చాలామందికి భక్తి అంటే భయపడతారు. ఎందుకు అంటే భక్తి అంటే చాలా నియమాలు ఉంటాయి, నిబంధనలు ఉంటాయి. భక్తి అంటే స్వేచ్ఛను కోల్పోయినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ప్రభుపాద మనకి ఇక్కడ ఎటువంటి నిబంధనలు ఇచ్చారు? ముఖ్యమైన నిబంధనలు ఏంటి? 4 ఇచ్చారు కదా. ఏంటవి? ఫస్ట్ది మాంసాహారాలను తినకూడదు, రెండవది మద్యపానాలు సేకరించకూడదు, మూడవది జూదం ఆడకూడదు, నాలుగవది అక్రమ సంబంధాలతో ఉంచకూడదు అనమాట. ఇవన్నీ మన మంచిగా చెప్పినవి కదా. కానీ చాలామందికి అది అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే అరే నేను మానవ జన్మ తీసుకుంది, మనిషి జన్మ తీసుకుంది ఎందుకు అంటే సుఖంగా అనుభవించడానికి. నాకెందుకు ఇన్ని రూల్స్ పెడతారు, ఇన్ని రెగ్యులేషన్స్ పెడతారు, ఇన్ని సూచనలు ఎందుకు ఇస్తారు, ఇన్ని నిబంధనలు ఎందుకు పట్టిస్తారు? ఎలా అయితే నా జీవితాన్ని సుఖంగా గడపాలి, ఇక్కడికి వచ్చిందే అందుకు అని అనుకుంటారు కదా. సో వీటి గురించి ప్రభుపాద ఏం చెప్తున్నారో మనం చూద్దాం. సో మనం భగవద్గీత 2వ అధ్యాయంలో 64వ శ్లోక. ఇందులో యాక్చువల్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఈ నియమాలు నిబంధనలు ఫాలో అయితే ఏం జరుగుతుంది? 2వ అధ్యాయం పేరేంటి? గీతాసారం. దాంట్లో 64వ శ్లోకం. శ్లోకం ఏంటంటే రాగద్వేష విముక్తేస్తు విషయాన్ని అర్ధశే ఆత్మవస్థైర్యదేయాధ్య ప్రసాదాభి గచ్చతి. దాని భావం ఏమంటారంటే సింపుల్గా చెప్తాను. ఎవరైతే ఇంద్రియాల్ని అంటే మనకి సెన్సెస్ ఉంటాయి కదా, కళ్ళు, నోరు, నాలుక ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ ఎవరైతే అదుపులో పెట్టుకుని భగవంతుడు ఇచ్చినటువంటి విధి నియమాల్ని సక్రమంగా పాటిస్తాడో వాళ్ళకి భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి కరుణ వస్తుంది. ఏంటది?
ఎప్పుడైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఈ నిబంధనలను ఫాలో అవుతారో వాళ్ళకి భగవంతుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా వస్తుందన్నమాట. అంటే కృష్ణ ఆల్రెడీ ఒక సీక్రెట్ ఇచ్చేసారనమాట. ఎవరైతే నా రూల్స్, ఇఫ్ సపోజ్ నువ్వు ట్రాఫిక్లో మనమందరం రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాం కదా, ప్రయాణం చేస్తూ ఉండగా నేను ఆ రూల్స్ ఫాలో అవ్వకుండా, వాళ్ళు ఇచ్చే నిబంధనలు ఫాలో అవ్వకుండా నాకు ఇచ్చిన రీతిలో వెళ్తే ఏమవుతుంది? యాక్సిడెంట్, ప్రమాదం అవుతుంది. తర్వాత ఏమవుతుంది? హాస్పిటల్లో అడ్మిట్ అవుతారు కదా. సో అదేవిధంగా ఇక్కడ కృష్ణుడు ఏం చెప్తాడంటే, నేను చెప్పినటువంటి నిబంధనల్ని ఫాలో అయితే కనుక మీ జీవితం అంతా కూడా సుఖంగా సక్రమంగా ఉంటుంది. ఓకే ఓకే ఏముంది, ఫాలో అవ్వచ్చు. కానీ ఫాలో అవుతున్నామా? ఫాలో అవ్వలేకపోతున్నారు. ఎందుకు? దాని గురించి కూడా అర్జునుడు అడుగుతాడు. ఇప్పుడు మనకి 4 నిబంధనలు ఇచ్చారు కదా ప్రభుపాద్, అందులో ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ధూమపానం ఉంది, సిగరెట్ తాగుతూ ఉంటారు కదా, చాలామంది చూస్తూ ఉంటాం కదా. సో సిగరెట్ ప్యాకెట్ మీద వెనక్కి తిప్పితే దాని మీద ఏం రాసి ఉంటుంది? ధూమపానం ఆరోగ్యానికి హానికరం కదా. అది ఎప్పటి నుంచి నేను ఒకసారి జస్ట్ ఒకటి దాని గురించి చూద్దాం కదా అని చెప్పి నేను ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాను అనమాట. దాంట్లో ఏం చేస్తుందంటే ఇది ఆల్మోస్ట్ 1966 నుంచి ఇది ఇలా ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో అప్పుడు ఏంటంటే దాని మీద డిఫరెంట్గా వాళ్ళు చాలా వేరుగా మనుషులకు అర్థం కావాలి ఏంటి హోల్ దాని మొత్తం మీరు అంతా తీసుకుంటే ఏంటంటే జనాల చేత ధూమపానాన్ని ఆపించాలి, అట్ ద సేమ్ ధూమపానాన్ని అమ్మాలి, రెండు కూడా జరగాలి అని చెప్పించారు. సో అది రెండు జరిగితే అది ఛాన్సే లేదనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు కరెంట్ మీరు చూస్తే కనుక ప్యాకెట్ వెనక తిప్పితే కనుక ఒక నల్లటిగా ఊపిరితిత్తుల బొమ్మ ఉంటుంది అనమాట. అదేంటంటే పొగకు తాగడం వల్ల ఏమవుతుంది, నల్లగా అయిపోతుంది, క్యాన్సర్ వస్తుంది అదని చెప్పి అదంతా ఇస్తారు. తర్వాత దాన్ని చూసి ఎవరైనా ఆపేశారా? జరుగుతూనే ఉన్నాయి కదా. కొన్ని కోట్ల రూపాయలు దాని మీద చేస్తూనే ఉన్నారు. పొగాకు వాటన్నిటి మీద కూడా ఎంతో జరుగుతూ ఉంది. అలాగే మద్యం దాని మీద కూడా ఎంతో మంది ఉంటారు కదా. వాళ్ళందరికీ మంచి చెడు అనేది అందరికీ తెలుసు, తెలియని వాళ్ళైతే ఎవరూ లేరు, తెలుసు. సో అర్జునుడు ఒక క్వశ్చన్ అడుగుతాడనమాట. అది 3వ అధ్యాయంలో 36వ శ్లోక. ఏంటి 3వ అధ్యాయం పేరు? కర్మ అంటే ఏంటి? కర్మయోగ అంటే కర్మ యోగ. కర్మ అంటే పని, మనం చేసే పని. యోగా అంటే దాని సంబంధం, దాన్ని మనం చేసే పనిని భగవంతుడితో ఎలా సంబంధాన్ని కలపాలన్నమాట. అలా చేస్తే కనుక అప్పుడు అది కర్మయోగా అవుతుందన్నమాట. సో దాంట్లో అర్జునుడు చెప్తారనమాట. అర్జునుడు అడుగుతున్నాడు, అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. నాకు ఇష్టం లేదు, బలవంతంగా నేను ఈ పాపకర్మను చేస్తున్నాను, అలా ఎందుకు ప్రేరేపణ జరుగుతుంది, అలా ఎందుకు జరుగుతోంది అని అందరికీ చాలామందికి తెలుసు. ధూమపానం మంచిది, ఆరోగ్యానికి మంచిది కాదు అని, కానీ అలాగే చేస్తూ ఉన్నారు. మద్యం తాగడం మంచిది కాదు, కానీ అలాగే చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు కొత్తగా ట్రెండ్లో వచ్చినటువంటి ఏంటంటే తెలుసా, దాన్ని ఏమంటారంటే ఆల్కహాలిక్ అని అంటారు. అంటే ఇంకెప్పుడు కూడా అలా పనిచేస్తూనే ఉంటారనమాట. వాళ్ళలో రజోగుణం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళ తిండి గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఏం పట్టించుకోరు. బయట ఏం జరుగుతుందో తెలియదు వాళ్ళకి, ఇంకా అలా చేస్తూనే ఉంటారు, వాళ్ళు పని చేస్తూనే ఉంటారు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా సోషల్ మీడియా, అంటే వాట్సాప్లు వాటన్నిటి గురించి ఎంతో వాళ్ళు ఇంకా దానికి వాళ్ళకి పూర్తిగా దాంట్లో నిమగ్నం అయిపోయి ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా కరెంట్ మన జనరేషన్లో మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి వ్యసనాలు అన్నమాట. ఈ వ్యసనాల వల్ల ఎంతోమంది ఎన్నో విధమైనటువంటి ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారనమాట. ఓకే, సో అప్పుడు కృష్ణుడు ఏం ఆన్సర్ ఇస్తాడు దానికి? కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఎందుకు ఈ పాపాలు చేస్తున్నారు జనాలు? తెలిసి కూడా పాపాలు ఎందుకు చేస్తున్నారు? జంతు మాంసాలు తినకూడదు అని చెప్తారు, కానీ తింటూనే ఉంటారు. చాలామంది మనం చూస్తాం, బయట ప్రాణులు చంపకూడదు అని చెప్తూ ఉంటారు,
కానీ వాళ్ళ బెస్ట్ నాన్ వెజిటేరియన్స్ అయి ఉంటారు అనమాట. వాళ్ళు చెప్పే వాళ్ళందరూ కూడా బాగా నాన్ వెజ్ తింటూనే ఉంటారు అనమాట కదా. వాళ్ళు బయట చెప్తారు, స్లోగన్స్ చెప్తారు, నువ్వు ఈ జీవులను చంపకూడదు, జీవహింస చేయకూడదు అని అంటారు. కానీ హోటల్స్కి వెళ్ళి వాళ్ళు బాగా తింటూ ఉంటారు అనమాట. ఇలా ఎందుకు జరుగుతుంది? వాళ్ళకి తెలుసు కదా ఇదంతా జీవహింస మహాపాపం అని చెప్పి, కానీ అలా చేస్తూనే ఉంటారు. ఎందుకు అంటే కృష్ణుడు ఏం చెప్తారంటే దానికి కారణం కామం, వాళ్ళలో ఉన్నటువంటి తీవ్రమైనటువంటి కోరికలు అనమాట. ఆ కోరికలు వల్లే వాళ్ళు ఏ విధమైనటువంటి పాపాలు చేయడానికైనా సరే సిద్ధం పడిపోతూ ఉన్నారన్నమాట. ఓకే, ఏంట కామం అంటే అసలు ఏంటి? అసలు ఎందుకు ఈ కామం అంటే, ఇప్పుడు చైతన్య చరితామృతలో కామం గురించి ఏం చెప్తారంటే ఆత్మ ఇంద్రియ ప్రీతి. ఆత్మ ఇంద్రియ ప్రీతి అంటే మన యొక్క ఇంద్రియాల్ని మనం ఎప్పుడు కూడా మన సంతోషం, మన గురించి ఎప్పుడు స్వార్థం అనమాట. మనం ఓన్లీ మన గురించి స్వార్థం అనమాట. అలా చేస్తూ మన స్వార్థం గురించి మనం ఆలోచించుకుంటూ మన టంగ్ గురించి, మన నాలుగు గురించి, మన తిండి గురించి, మన సుఖం గురించి ఎప్పుడైతే ఇలా ఆలోచిస్తూ ఉంటూ ఉంటామో అదేమవుతుంది? కామ. అరే నేను మనిషిగా పుట్టాను, నా స్వార్థం నేను చూసుకోవాలి కదా అని అనవచ్చు. అవును, దానికి ప్రకృతి నియమాలు ఉన్నాయి. నువ్వు ఏది తినాలి, ఏది తినకూడదు, ఎలా ఉండాలి, అవన్నీ కూడా నీ నిబంధనలు ఉన్నాయి. ఆ ప్రకారం నువ్వు గడుపుకుంటే నువ్వు కామంలో లేవన్నమాట. ఇప్పుడు ప్రభుపాద చెప్తారు ప్రసాదం తినండి అని చెప్తారు, అంతే కదా అని చెప్పి మనం పొద్దు నుంచి రాత్రి వరకు ప్రసాదం తింటూనే ఉంటామా? లేదు కదా. దాంట్లో కూడా కంట్రోల్ ఉండాలి, లేదంటే ఏమవుతుంది? అది ఒక వ్యసనమై మనకి, ఎందుకంటే మనం ఆ విధమైనటువంటి స్టేజ్లో లేవన్నమాట. ఎంత తిన్నా అరగించుకునేటువంటి స్టేజ్లో లేవన్నమాట. అందుకని మనం లిమిటెడ్, దానికి ఒక లిమిట్ అంటూ ఉండాలన్నమాట. అదేవిధంగా మనిషి జీవితం అనేది ఒక జంతువుకి చూడండి, జంతువుకి ఏదైనా నిబంధనలు ఉంటాయా? ఉండదు. ఓన్లీ మనిషికి మాత్రమే నియమాలు నిబంధనలు ఉంటాయన్నమాట. ఓకే, సో తర్వాత కృష్ణ ఏం చెప్తున్నారు, ఈ కామం ఎలా అంటే తన వ్యక్తిగత స్వార్థం కోసం మనిషి చేసే పనుల వల్ల ఈ కామం అనేది పుడుతుంది అనమాట. ఇప్పుడు కామానికి వ్యతిరేకం ఏంటి? ప్రేమ కదా. కామానికి వ్యతిరేకం ఏంటి? ప్రేమ. ఈ ప్రేమే ఈ లోకంలోకి వచ్చిన తర్వాత అది ఎలా అయిందంటే కామంగా అయిపోయింది అనమాట. సో ఈ కామం వల్ల ఏం జరుగుతుందంటే మనిషి తన యొక్క జ్ఞానాన్ని కోల్పోతాడనమాట ఈ కామం వల్ల. సో కామం ఎక్కడుంటుంది? మనిషిలో ఎక్కడ ఉంటుంది? భగవద్గీతలో కృష్ణ చాలా బాగా చెప్తారు. ఈ కామం ఎక్కడ కూర్చుంటుంది అని అంటే మనిషి యొక్క మనస్సులో, బుద్ధిలో కూర్చుంటుంది. మనస్సులోని, ఇంద్రియాస్లోని, తర్వాత బుద్ధిలోని కూర్చుంటుంది అనమాట. సో కృష్ణుడు మనకు ఆల్రెడీ చెప్పేశాడు, మనకు కారణం ఈ పాపాలు చేసే గుణానికి కారణం ఏంటంటే ఆ కారణం ఏంటంటే కామం. కామం వల్ల ఈ మనిషి ఇంతమైనటువంటి నీచ పనులు చేస్తూ ఉన్నాడు అనమాట. ఓకే, ఈ కామం ఎక్కడ ఉంటుంది? ఈ కామం మన బుద్ధిలో ఉంటుంది, మన మనసులో ఉంటుంది, మన ఇంద్రియాల్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కామం ఎక్కడ ఉంటుందని తెలిసింది, మనం చేసే ఈ పాప పనులకు కారణం కామం అని తెలిసింది. సో ఓకే, కామం నుంచి ఎలా బయటపడాలి కదా. ఇప్పుడు మనకి జ్వరం వచ్చిందని తెలిసింది, ఆ జ్వరానికి మందు కూడా తెలిసింది. ఇప్పుడు నేను ఎందుకు ఇలా అస్వస్థత అంటాం కదా, అస్వస్థతలో ఉన్నాను, ఇలా రోగాన్ని పడి ఉన్నాను, నాకు వచ్చిన రోగం ఏంటని తెలిసింది, ఆ రోగానికి మందు తెలిసింది. సో ఆ రోగాన్ని ఇప్పుడు ఎలా బయటపడాలనే మందు మనకు తెలిసింది కదా. అప్పుడే కదా మనం జ్వరం నుంచి బయట రాగలం. సో ఈ కామం నుంచి ఎలా బయటపడాలి? సో దానికి కృష్ణ ఏం చెప్తున్నారంటే, మనిషి ఎప్పుడైతే తనకి శరణాగతి పొందుతాడో, కృష్ణుని యొక్క శరణాగతి పొందుతాడో, అప్పుడు మాత్రమే ఈ కామం నుంచి బయటపడగలరు. ఏంటా సమాధానం కృష్ణ ఇచ్చింది? ఎప్పుడైతే తన శరణాగతిని పొందుతాడో
అప్పుడు మాత్రమే ఈ కామా నుంచి బయటికి రాగలడు. మళ్ళీ ఇంకొక ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు. ఏంటది? శరణాగతి. శరణాగతి అంటే ఏంటి? ఇప్పుడు చూడండి, మనం సినిమాలో అట్లే చూస్తూ ఉంటాం కదా, ఒక గన్ పెడతారు, ఇలా పెట్టి ఇలా హ్యాండ్స్ అప్ అని అనుకో, అప్పుడు ఏమంటాం? అందరూ చేతులు ఎత్తారు, శరణం అంటారు కదా. అందులో ఏముంది? బలవంతంగా అంటే నా స్వేచ్ఛ నేను కోల్పోయాను. అరే వేరే దారి లేదు ఇప్పుడు, నేను ఇంక వీడికి ఇంక అంతే, ఇలా ఇలా సరెండర్ అవ్వాల్సిందే, నేను వీడికి ఇంక శరణ పొందాల్సిందే. ఆ విధమైనటువంటి శరణ కాదు. ఆ విధమైనటువంటి శరణం భగవంతుడికి అవసరం లేదు. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది? కొన్ని రోజులు చేస్తాం, తర్వాత ఏమవుతుంది? మళ్ళీ నాకు అవసరం లేదు. ఓన్లీ వాళ్ళ చేతిలో గన్ను ఉన్నంత వరకే మనం వాళ్ళకి సరెండర్ అవుతాం. ఆ గన్ను ఒకసారి పక్కకు పెడితే మామూలు అయిపోతాం కదా. అటువంటి శరణ కాదు. ఓకే, ఇప్పుడు ఎటువంటి శరణాగతిని పొందాలి? అది కూడా భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. ఇప్పుడు 2వ అధ్యాయంలో 7వ శ్లోకానికి వెళ్దాం. చాలా స్టెప్ వైజ్ కృష్ణ అంటే ఒక ప్రణాళికలో, ఒక పద్ధతిలో కృష్ణ చెప్తూ ఉంటాడనమాట. ఇప్పుడు అర్జునుడికి ఏమైంది అక్కడ? నేను అన్ని విల్లు బాణాలు అన్నీ పక్కన పెట్టేసి నేను ఇంక యుద్ధం చేయను, అడవికి వెళ్ళిపోతాను, తపస్సు చేసుకుంటాను అని చెప్తున్నాడు అనమాట కదా. తర్వాత కృష్ణ చెప్తున్నాడు, లేదు నువ్వు అలా చేయకూడదు. సో అర్జునుడు చెప్తున్నాడు అనమాట, వారిని జయించడం ఉత్తమమో లేక వారిచే జయింపబడుట ఉత్తమమో మేము తెలియకున్నాము. అంటే వాళ్ళతో నేను యుద్ధం చేసి, కౌరవాస్తో యుద్ధం చేసి జయిస్తానో లేదా ఓడిపోతానో నాకు తెలీదు. ధృతరాష్ట్రుడు తనయుల చంపినచో మేమిక జయించుట వ్యర్థం. ఇప్పుడు వాళ్ళని కూడా చంపేసాను అనుకో, ఇంకా దానివల్ల నాకు ప్రయోజనం. నా సొంత అన్నదమ్ముల్ని అందరినీ, నా తాతల్ని, నా తండ్రుల్ని అందరినీ చంపేసుకొని నేనేం చేసుకుంటాను ఇక్కడ? నాకు ఇంకేసుకో ఉంటుంది చెప్పు. మన వాళ్ళ ఇప్పుడు చూడండి, ఒక మనిషి ఉన్నాడు, వాళ్ళందరినీ చంపేసుకుని వాడు ఒక్కడే కూర్చొని ఏం చేస్తారు? ఏం చేయలేరు కదా. ఒక మనిషి సంతోషంగా ఉండాలంటే అతనికి వేరొక మనిషి కావాలి కదా, ఒక్కడే కూర్చొని. అందుకనే కదా కృష్ణ ఎప్పుడు కూడా మనందరం కావాలి అని అంటూ ఉంటాడు, ఎందుకంటే ఆయన ఒక్కడికి ఉండడం ఇష్టం లేదు. అదేవిధంగా అర్జున్ చెప్తున్నాడు, వీళ్ళందరినీ చంపుకొని నేను ఏం చేసుకుంటాను? ఓకే, వాళ్ళు అనుభవిస్తా అన్నారు, ఓకే అనుభవించి నేను అడవిలోకి వెళ్ళిపోతానని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఏమంటాడు? ఇటువంటి స్థితిలో ఉన్నాను నేను, నాకు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, సో నువ్వే చెప్తే అదే చేస్తాను. ఏమంటున్నాడు అర్జున? శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నేను నీకు శిష్యుని అవుతున్నాను, నేను నీకు శరణాగతి పొందాను, నువ్వు ఏ చెప్తే అది చేస్తున్నాను. నాకు వాళ్ళతో యుద్ధం చేయాలా లేదా వాళ్ళ చేతిలో ఓడిపోవాలా అదంతా నాకు తెలియట్లేదు. నాకు ఇదంతా వదిలేసి వెళ్ళిపోవాలని ఉంది. నేను ఈ స్థితిలో నాకు ఏం చేయాలో తెలియట్లేదు. సో ఇది మనిషి యొక్క మొదటి స్థితి. చూడండి, బయట లోకంలో చూస్తారు కదా, చాలామంది మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి ఏమో ఈ యోగా చెప్తారు, ఆ యోగా చెప్తారు, కొంతమందికి ఏమో ఇది చేయండి, ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి అని చెప్తారు. కొంతమందికి ఏంటిది అసలు, ఏంటి నిజమైన దేవుణ్ణి ఎలా కనుక్కోవాలి, ఎక్కడ పొందాలి అనే క్వశ్చన్ ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది కదా. అప్పుడు మనిషి నిజంగా యాక్చువల్గా తన మనస్సు నుండి తను శరణాగతి పొందాడు. దేవుడా నాకు ఏం అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఎలా చేయాలో తెలియట్లేదు, సో నాకు నువ్వే శరణం. ఇప్పుడు చూడండి, కొంతమంది చాలా తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉంటారు. వాళ్ళకి ఇంకా బయటికి ఎలా పడాలో తెలియదు. అప్పుడు నిజంగా వాళ్ళు దేవుడి యొక్క శరణం తీసుకుంటారు కదా. సో అది మన యొక్క మొదటి స్టేజ్ అనమాట. అదేంటంటే మనకంతా కూడా కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇది మంచిదా, అది మంచిదా, ఏది మంచిది, ఏది తెలియదు. అప్పుడు ఏం చేస్తాం? మనం శరణాగతి పొందుతాం అనమాట. అప్పుడు దాని నుంచి మనం ఫర్దర్గా వెళ్తాం అనమాట, ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం శరణాగతమో కృష్ణుడికి అర్థమవుతుందన్నమాట. ఎందుకు? ఆయన మన హృదయంలోనే ఉన్నాడు. వీడికి జిజ్ఞాస వస్తోంది, వీడికి ఏదో తెలుసుకోవాలని జిజ్ఞాస వస్తోంది. సో ఎందుకంటే ఈ లోకంలో
కృష్ణుడు తప్ప మనల్ని అంతకన్నా లవ్ చేసేవాళ్ళు, అంతకన్నా ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇదే అన్ని పురాణాల్లోని వేదాల్లో చెప్పబడింది అన్నమాట. ఎందుకంటే మనమంతా ఆయన యొక్క అంశ. ఇప్పుడు మన తల్లిదండ్రుల కన్నా ఇంకెవరైనా మనల్ని ఎక్కువ ప్రేమిస్తారా? ఎవరు ప్రేమించరు. ఎందుకంటే మనం వాళ్ళ నుంచి వచ్చాం. వాళ్ళకి అందుకనే మనం అంత ఆప్యాయత. అదేవిధంగా మనం అంతా కృష్ణుడి యొక్క అంశ. ఓకే, తర్వాత ఏం చెప్తున్నాడు? ఓకే, నువ్వు వచ్చావు, నువ్వు షెల్టర్ తీసుకున్నావు, తర్వాత ఏం జరుగుతుంది? తర్వాత 7వ అధ్యాయంలో మళ్ళీ కృష్ణుడు ఇంకొకసారి చెప్తాడు. 7వ అధ్యాయంలో 14వ శ్లోక. ఏంటి 7వ అధ్యాయం పేరు? భగవద్జ్ఞానం కదా. 14వ శ్లోక చాలా ఫేమస్ శ్లోక. అది మీకు ఎవరికైనా తెలుసా? దైవీయేష మమ మాయా మామేవయ ప్రపద్యంతే మాయాయేతాం తరంతితే. సో అప్పుడు దాకా వచ్చాడు మనిషి. సో నాకు ఇప్పుడు ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు, అదే దేవుడికి నేను సరెండర్ అయిపోయాను, నేను ఆయన శరణాగతి పొందాను. బట్ నా దగ్గర ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి, నాకు ఈ విధంగా నేను వీటిని ఎదుర్కోలేకపోతున్నాను, ఈ విధమైనటువంటి మనసు ప్రాబ్లంలు ఉన్నాయి, ఈ విధమైనటువంటి శరీరమైనటువంటి ప్రాబ్లం, ఈ విధంగా బంధువులతో ప్రాబ్లంలు ఉన్నాయి, ఆస్తుల ఈ ప్రాబ్లం ఉన్నాయి అని చెప్పి అన్ని ఈ సమస్యల గురించి ఆ సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు కృష్ణ ఏం చెప్తాడు? ఇట్ ఈస్ మాయ, మమ మాయ, నా యొక్క మాయ, దురత్యయ, నువ్వు దీన్ని తట్టుకోలేవు. ఏం చేయాలి దానికి? మాయేవ నా యొక్క శరణాగతిని పొందు. అప్పుడు మాత్రమే నువ్వు బయటపడగలవు. అప్పటి వరకు బయటపడు. అంటే ఈ 2వ దాంట్లోకి వచ్చేసరికి మనకి కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే తన యొక్క శరణాగతి నువ్వు ఎలాగైనా తీసుకోవాలి. దీనికి తీసుకోవాలంటే 3 విషయాలు మనకు తెలియాలి. ఆ 3 విషయాలు తెలిస్తేనే మనం భగవంతుడికి, అంటే నేను ఇందాక చెప్తున్నాను కదా, బలవంతంగా మనం శరణాగతి పొందడం కాదు, ఇష్టంతో, ప్రేమతో కూడా, ఇష్టంతో అరే నేను భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. అలా పొందడానికి 3 విషయాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందని చెప్తున్నది కదా మన మనస్సు, దానివల్ల మనం శరణాగతి పొందలేకపోతున్నాం. సో దానికి మనం ఏం చెప్తారు? మనకి పురాణాలు, గురువు, ఆచార్యాసు, సాధువులు వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే కృష్ణకి అంతా తెలుసు. ఫస్ట్ ఏంటి? కృష్ణకి అంతా తెలుసు. ఎందుకంటే ఆ భగవంతుడు అన్ని చోట్ల పరమాత్మ రూపంలో అణువులోని ఉన్నాడు. ఆయనకి అంతా తెలుసు. ఆయనకి తెలియదంటూ ఏదీ లేదు. సో మనసుకి కొంచెం శాంతి వస్తుంది. అదే నా ప్రాబ్లం గురించి కృష్ణుడికి తెలుసు కదా. 2వది, కృష్ణ ప్రతి దాన్ని కూడా కంట్రోల్ చేయగలడు. ఆయన ప్రతి దాని మీద కూడా దాని ఏమంటారు, ఏ విధమైనటువంటి పని అయినా సరే ఆయన సులువుగా చేయగలడు. నీ కష్టాలేంటి? 100 మంది కష్టాలు, 1000 మంది కష్టాలు, మొత్తం ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క జీవి యొక్క కష్టాలనే ఆయన తీసేయగలడు. కానీ ఆయన ఇచ్చాడు అంటే ఎందుకు? నీకేదో నేర్పించాలని ఆ కష్టాన్ని ఇచ్చాడు. సో ఫస్ట్ ఏంటి? కృష్ణకి అంతా తెలుసు. కృష్ణ చేతిలో మొత్తం అంతా, ఈ ప్రపంచం అంతా ఉంది. ఆయన ఏది చేయాలనుకుంటే ఆయన చేయగలడు. 2వది ఆయన కంట్రోల్, ఆయన చేతిలో కంట్రోల్ ఉంది. ఇప్పుడు చూడండి, నా దగ్గర నాకు 1 లక్ష రూపాయలు సరే ఒక అతను వెళ్ళాడు అనమాట. ఎవరి దగ్గరికి? మనం మోదీ దగ్గరికి వెళ్ళారు. మోదీ దగ్గరికి వెళ్ళి నువ్వు మోదీకి కలిసే అవకాశం వచ్చిందనమాట. మోదీ గారు నాకు 10,000 రూపాయలు కావాలి, నాకు చాలా కష్టాలు అంటే ఎలా ఉంటాయి అప్పుడు? అది చాలా నవ్వు వస్తుంది కదా. అలా ఎందుకంటే భగవంతుడికి నా కష్టాల గురించి తెలుసు, నాలో ఏమేం జరుగుతున్నాయో తెలుసు, నాకు వచ్చే కష్టాల్ని ఆయన ఎలా తీసేయాలనేది కూడా తెలుసు. ముఖ్యమైనది 3వది ఏంటంటే కృష్ణుడు బహుదయాళు. ఆయనకంట దయాళు ఎవ్వరూ లేడు. ఏం శ్లోక చెప్తుంది దాని గురించి? ఎవరైనా చెప్పగలరా? మనం ప్రతిరోజు ఒక ప్రేయర్ ఆఫర్ చేస్తున్నాం, ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం. హే కృష్ణ కరుణా సింధో
సింధు అంటే ఓషన్, సముద్రం. సముద్రం అంతా కరుణ ఉంది ఆయన దగ్గర. ఒకసారి ఆలోచించండి, సముద్రం అంత కరుణ అంటే ఎంతది? దానికి లెక్కే లేదనమాట. సో ఈ మూడిటిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. కృష్ణకి ప్రతి విషయం తెలుసు. నాలో జరిగేది, పక్క వాళ్ళలో జరిగేది, నాకు రాబోయే ప్రాబ్లం, రాబోయే సమస్యల గురించి, ఉన్న సమస్యల గురించి, పోయిన సమస్యల గురించి, అన్నిటి గురించి ఆయనకు తెలుసు. రెండవది, కృష్ణ ప్రతి దాన్ని కూడా కంట్రోల్ చేయగలడు. ఆయన చేతిలో మనం అందరం కూడా ఉన్నాం ఆయన చేతులు. అండ్ మూడవది ఏంటి? కరుణ. ఆయన కరుణ అపారం, కరుణా సింధు అన్నమాట ఆయన. సో ఈ మూడిట్ని తెలుసుకున్న జీవి ఏమవుతాడు? ఓ ఈ మాయ, ఓకే, మమ మాయా దురత్యయ అన్నారు కదా కృష్ణ. ఓకే బా, ఇంకా అంతిమ శరణాగతి మనందరికీ తెలిసింది. అది ఏంటిది? ఎక్కడున్నది? ఆ శ్లోక ఎక్కడుంది అని అడుగుతున్నాను నేను. 18th చాప్టర్లో 18వ అధ్యాయంలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఏమంటున్నారు ఆయన చివరిగా? అరే ఈ ధర్మం, ఆ ధర్మం, ఈ సమస్య, ఆ సమస్య అన్నీ వదిలేసాయి, నా శరణాగతి పొందు. దానికి ఉదాహరణ ప్రభుపాద ఏం చెప్తారు? ఎవరిని చెప్తారు? వృందావనవాసి. ఎవరు? గోపీసు, గోపాలు, వాళ్ళందరూ కూడా పూర్తి శరణాగతి పొందిన వాళ్ళు అనమాట. యాక్చువల్లీ మనం ఎప్పుడైనా వ్రజ అంటారు కదా, వృందావన్ ఏమంటాం? వ్రజ. వ్రజ అంటే దాని అర్థం ఏంటంటే నడక అనమాట, లేదా బాట. అది పాత్ర ఉంటుంది కదా, దాన్ని వ్రజ అంటారనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఈ వ్రజవాసీస్ అందరూ కూడా కృష్ణుడు ఏది చెప్తే దాని మీద నడుస్తారనమాట. అందుకనే వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండదన్నమాట ఆయనకి. వాళ్ళకి చూడండి, మీరు వాళ్ళకన్నా కృష్ణుడే ముందు ఉంటాడు. ఏ అపాయం వచ్చినా ముందుగా ఆయన వెళ్ళి అక్కడ ఫైట్ చేస్తూ ఉంటాడు వాళ్ళందరికీ కదా. మనం చూస్తూ ఉంటాం కదా కృష్ణలీలలో. ఎందుకంటే ఆయనకి వాళ్ళంటే అంత ప్రేమ అనమాట. అందుకని కృష్ణుడు భాగవతంలో ఏం చెప్తారంటే, నేను మీ రుణాన్ని తీర్చుకోలేను. భగవంతుడు అన్నీ ఉన్నటువంటి వాడు, ఏమని ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయన చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నేను మీ రుణం తీర్చుకోలేను అని చెప్తున్నాడు. అంటే కృష్ణుడు కూడా చెప్తున్నాడు, చూడండి నా వల్ల కాదు, నేను మీకేమీ ఇవ్వలేను, నా దగ్గర ఏం లేదు ఇవ్వడానికి కూడా. అందుకని మీ సేవతో మీరు సంతృప్తి పొందండి అని చెప్పి చెప్తారనమాట. సరే, ఇప్పుడు దాకా మనం ఏమేమి చెప్పాను నేను? ఫస్ట్ ఏం చెప్పాను? ఇవన్నీ కూడా నియమాలు, నిబంధనలు మనం పాటించాలి అని చెప్తున్నాను. సెకండ్ ఏం చెప్పాను? ఈ నియమాలు, నిబంధనలు మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? ఎందుకంటే మనలో ఉన్నటువంటి కామాల వల్ల మనం పాటించలేకపోతున్నాం. కామం అంటే ఏంటి? కామం అంటే మనలో ఉన్నటువంటి స్వార్థం. నేనే ఎలాగైనా సరే సుఖపడాలి, నేనే ఎలాగైనా సంతోషంగా ఉండాలి, నాకే ఇదంతా కావాలి, దాన్ని స్వార్థం అన్నమాట. దానికి వ్యతిరేకం ఏంటి? ప్రేమ. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే నేనేమైపోయినా పర్వాలేదు, కృష్ణుడు సంతోషంగా ఉండాలి. అది చైతన్య చరితామృతం. ఆత్మేంద్రియ ప్రీతి, కృష్ణేంద్రియ ప్రీతి. ఆత్మేంద్రియ ప్రీతి అంటే నా యొక్క సుఖం, కృష్ణేంద్రియ ప్రీతి అంటే కృష్ణుడి యొక్క సంతోషం. చూడండి, వ్రజవాసిస్లో అందరూ అదే కదా చూసేది. మాకేమైపోయినా పర్వాలేదు, కృష్ణుడు మాత్రం సుఖంగా ఉండాలి. దానివల్లే భగవంతుడు తనని తానే అమ్మేసుకున్నాడు వాళ్ళకి. తర్వాత ఏం చెప్పాను? 3 ముఖ్యమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయన్నమాట ఈ శరణాగతిలో. ఫస్ట్ ఏంటంటే, మనకి ఏ విధమైనది తెలియదు. నేను ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నట్టు, ఏది మంచి ఏది చెడు అదంతా ఏం తెలియదు.
అదే అర్జునుడు చెప్తున్నాడు, ఓ కృష్ణ నాకేం తెలియట్లేదు, శిష్యస్తేహం సాధిమాం ప్రపన్న, నేను నీకు శిష్యుని అవుతున్నాను, నేను నీకు శరణాగతి పొందుతున్నాను, నాకు నువ్వు చెప్పు ఏం చేయాలని నేను అది చేస్తాను. అది ఫస్ట్. తర్వాత ఏంటి, శరణాగతి అయిన తర్వాత మన మనసు మనల్ని వదిలేస్తుందా? ఎందుకంటే ఆ మనసు అంతా కామంతో నిండిపోయి ఉంది. అరే నువ్వు ఇప్పుడు ఎలా శరణాగతి పొందుతావు, నీకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, నీకు ఈ చుట్టాలతో ప్రాబ్లం ఉంది, నీకు ఈ ఆస్తుల్లో ప్రాబ్లం ఉంది, నీకు ఈ వీళ్ళతో ప్రాబ్లం ఉంది అని చెప్తుంది. అప్పుడేం చెప్తున్నాడు కృష్ణ 7వ అధ్యాయంలో, మమ మాయా దురత్య, ఇదంతా మాయ, ఈ మాయని నువ్వు ఛేదించలేవు. అప్పుడు నువ్వు దానికి ఏం చేయాలి, నా శరణాగతి పొందు. అప్పుడు బయటకు వస్తావు. అప్పుడు జీవ ఏం ఆలోచిస్తాడు, ఓకే నేను ఇప్పుడు కృష్ణుడి యొక్క శరణాగతి పొందితే నా ఈ ప్రాబ్లమ్స్, నా ఈ సమస్యల నుంచి బయటకు వస్తాను. దానికి కృష్ణకి అంత ఇందాక చెప్పాను కదా, మనం ఫోర్స్ఫుల్గా ఇప్పుడు ఎవరైనా గన్ తీసుకొచ్చి మీ దగ్గర పెట్టారనుకో, సరెండర్గా అంటే నా శరణాగతి పొందంటే ఫోర్స్ఫుల్గా అంటే బలవంతంగా మనం శరణాగతి పొందుతాం. కానీ ఆ శరణాగతి కాదు, ఇష్టంతో శరణాగతి పొందాలంటే 3 విషయాలు మనకు తెలియాలి. ఏంటది? ఫస్ట్ ఏంటి, కృష్ణకి అంతా తెలుసు, ఆయన పరమాత్మ, ఆయన మొత్తం ఈ బ్రహ్మాండంలో విశ్వంలో అణువులో ఉన్నాడు ఆయన. రెండవది ఏంటి, కృష్ణకి చేతిలో అంతా కూడా కంట్రోల్ ఉంది. నాకు వచ్చే సమస్యల్ని, నాకు రాబోతున్న సమస్యల్ని, నాకు పోయినటువంటి సమస్యలు అన్నింటి గురించి ఆయనకు తెలుసు. అరే నేను ఇంకెందుకు బాధపడాలి. మూడవది కరుణా సింధు. ఈవెన్ నాకు ఇప్పుడు ఎన్నో లోపాలు ఉన్నాయి, నా మనసులో ఎన్నో లోపాలు ఉన్నాయి, పర్వాలేదు, అయినా నేను కృష్ణుడి యొక్క శరణాగతి తీసుకుంటాను. ఎందుకంటే ఏంటది, నువ్వు నీలో ఎన్ని లోపాలను, నువ్వు ఎంత కామంతో ఉన్నావు, ఎంత క్రోధంతో ఉన్నావు, నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు, ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తానంటే ఏంటి అని, పర్వాలేదు ఉండని, కోటి పాపాలు నేను చేసినా పర్వాలేదు, ఈ టైం నుంచి ఇప్పటి నుంచి నేను కృష్ణుడి యొక్క శరణాగతి పొందుతాను అని చెప్పి డిసైడ్ చేసుకో. ఓకే, తర్వాత ప్రభుపాద్ ఇంకా చెప్తాడు, ఈ శరణాగతిలో మనం ఏమి ఉండాలి. ఎందుకంటే సింపుల్గా శరణాగతి పొందేశానంటే అయిపోతుందా? లేదు కదా, అది మన యొక్క స్వభావంలో చూపించాలి కదా. అదే శరణాగతి పొందిన వాళ్ళు ఎలా ఉంటారు? నేను ఇందాక చెప్తున్నాను అనమాట, కృష్ణకి అంతా తెలుసు. అలా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఎవరైనా ఉన్నారు అటువంటి వాళ్ళు? శిల ప్రభుపాద్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన ఏ వయసులో ఆయన యుఎస్కి వెళ్ళారు? 69 సంవత్సరాల్లో ఆయన యుఎస్ వెళ్ళారు. ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి అప్పుడు? 40 రూపాయలు ఉన్నాయి. ఒక్కసారి ఆలోచించండి, అది సాధ్యం అవుతుందా? అసాధ్యం. దాన్ని మనం అసలు ఆలోచించడమే లేవు, అసలు మన వల్ల కానే కాదు. అంటే ఆయనకి ఎంత నమ్మకం ఉంది కృష్ణుడి మీద. సరే, అదంతా అయిపోయింది, సమూహం వెళ్ళిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంతమందిని ఆయన మార్చారు? 5,000 మంది శిష్యుల్ని చేశారు ఆయన. 108 కృష్ణుడి యొక్క టెంపుల్ కట్టించాడు ఆయన. 60 పుస్తకాలు రాశారు ఆయన. 5,000 లెక్చర్స్ ఇచ్చాడు ఆయన. ఇవన్నీ మానవ మాతృలకు సాధ్యమవుతుందా? మనకు ఒకసారి అర్థమవుతుంది కదా, యాక్చువల్గా శరణాగతి పొందడం వల్ల ఎటువంటి అసాధ్యమైనా కూడా సాధ్యమవుతుంది. అది శరణాగతి యొక్క లక్ష్యం అన్నమాట. ఎందుకంటే మనలో ఎన్నో విధమైనటువంటి లోపాలు ఉండొచ్చు, పర్వాలేదు, ఆ లోపాలు మన భక్తికి ఎప్పుడు కూడా అడ్డంకి కాకూడదు. మనం కంటిన్యూ చేయాలి. ఎందుకంటే ఇప్పుడున్న స్థితిలో మనం ఎవ్వరం కూడా శుద్ధ భక్తులు కాదు, మనందరిలో కూడా లోపాలు ఉన్నాయి. అందుకని కృష్ణుడు ఏం చెప్తాడంటే, ఆయన్ని కరుణా సింధు అని పోల్చుతాం. ఎందుకంటే ఆయన ఆ కరుణతో ఆయన అర్థం చేసుకుంటాడు, అరే నా దగ్గరికి వచ్చాడు, ఇన్ని లోపాలన్నా సరే నా దగ్గరికి వచ్చాడు అంటాడు. ఓకే, సో ఆ లక్షణాలు ఏంటి? ప్రభుపాద్ ఏం చెప్తారంటే, నేను ఇంగ్లీష్లో చెప్పి దానికి తెలుగులో కూడా చెప్తాను. ఇవన్నీ ప్రభుపాద్ యొక్క లెటర్స్లో ఉన్నాయన్నమాట. ఒకళ్ళు శరణాగతి పొందారంటే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ప్రభుపాద్ చెప్తున్నారు అనమాట. వాళ్ళు చాలా అటెంటివ్గా ఉంటారనమాట. ఇప్పుడు మనం కృష్ణుడి యొక్క ఏదైనా సేవ చేస్తున్నాం, కృష్ణుడి యొక్క నామజపం చేస్తాం, కృష్ణుడి యొక్క ప్రసాదం చేస్తాం, కృష్ణుడి గురించి వింటూ ఉంటాం. వాళ్ళు ఎలా ఉంటారంటే చాలా అటెంటివ్గా ఉంటాం. అటెంటివ్ అంటే తెలుగులో ఏమంటారంటే
చాలా గమని వాళ్ళు చాలా చాలా గమనిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏంటి, వాళ్ళు వింటున్నారా లేదా, వాళ్ళే గమనిస్తూ ఉంటారు అనమాట. పక్క వాళ్ళని గమనించడం కాదు, వాళ్ళే గమనిస్తుంటారు. నేను వింటున్నానా లేదా, నేను హరే కృష్ణ మంత్ర చాంటింగ్ చేస్తుంది, నేను వింటున్నానా లేదా చెక్ చేసుకుని మళ్ళీ వెళ్తాను అనమాట. సో శరణాగతి యోగంలో ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చాలా అటెంటివ్, వాళ్ళు చాలా గమనిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు చేసే పనుల్ని, వాళ్ళ మైండ్ ఏం చెప్తుంది అవన్నీ కూడా ఉంటుందన్నమాట. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ లక్ష్యం. నేను శరణాగతి పొందాను అని చెప్పడానికి ఏంటంటే ఇది ఫస్ట్. నేను ఎక్కడ కూడా లేజీ అంటే దాని ఏమంటారు, సోమరిగా ఉంటారు అనమాట. వాళ్ళు ఎక్కడా కూడా, వాడు ఎప్పుడు కూడా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ చాలా గమనించుకుంటూ ఉంటారు అనమాట. రెండవది ఏంటంటే వాళ్ళు చాలా సున్నితమైనటువంటి స్వభావం ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటే చాలా హంబుల్గా ఉంటారనమాట. హంబుల్ అంటే ఇలా కూర్చోవడం అని కాదు. హంబుల్ అంటే ఏంటంటే, ఇప్పుడు చూడండి, కొంతమంది ఒక 5-6 ప్రాబ్లమ్స్ వచ్చాయనుకో వాళ్ళ జీవితంలో, రెండో రోజు చాంటింగ్ ఆపేస్తారనమాట వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి మీద నమ్మకం ఎక్కువ, వాళ్ళ మీద దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం కన్నా వాళ్ళ మీద వాళ్ళకు నమ్మకం ఎక్కువ అనమాట. అరే దీనికి పిచ్చే టైం బదులు నా సమస్యలు నేనే పరిష్కరించుకుంటాను, దానికోసం టైం కావాలి నాకు ఇప్పుడు అని అంటారు అనమాట. భక్తి అనేది అలా కాదు. నువ్వు ప్రభుపాద్ చూడండి, ప్రభుపాద్ మొదటి రోజు ఎలా ఉన్నారో అన్ని రోజులు ఆయన అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఆయన జీవితంలో ఎక్కడ కూడా నేను ఈరోజు 108 టెంపుల్ కట్టేసాను, నేను ఇంకెప్పుడు జపాలు చేసిన అవసరం లేదు, ఎక్కడ ప్రభుపాద్ చెప్పలేదు. ఆయన జీవితాంతం ఆయన ఏం చెప్పారో అది ఆయన ఫాలో చేస్తూనే ఉన్నారు కదా. మీరు చూస్తే కనుక పెద్ద బిల్డింగ్స్ అనమాట, కొన్ని 60 అంతస్తులు 70 అంతస్తులు బిల్డింగ్స్, అవన్నీ కూడా ప్రభుపాద్ తీసుకుని దాంట్లో కృష్ణ టెంపుల్స్ కట్టించారు. అవంతా ఆయన 40 రూపాయలతో వెళ్ళిన ఆయన కొన్ని వేల కోట్ల ఆస్తికి అధీనం అయ్యారు ఆయన. అప్పుడు కూడా ప్రభుపాద్ ఫాలో అవుతూనే ఉన్నారు. అలాగే మధ్యలో కూడా చాలా, ఎందుకంటే మనం చూస్తున్నాం ఎప్పుడైనా ఒక సంస్థ స్థాపిస్తే కనుక, ఏదైనా ఒక కంపెనీ చూడండి, కంపెనీ మనం ఏదైనా పెట్టగానే ఏదైనా అంతా చాలా సజావుగా సాగుతుందని అనుకుంటున్నారా? లేదు. ఏదైనా ఒక సంస్థ పెట్టగానే దాంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒకళ్ళకి నచ్చుతుంది, ఒకళ్ళకి నచ్చదు. అదే చెప్తారు కదా, ఎప్పుడైతే కాయలు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు. ఎందుకు? ఆ కాయలు అందరికీ కావాలి, అందరూ దాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. ప్రభుపాద్ అవన్నీ కూడా చవి చూశారు, కానీ ఎక్కడ కూడా ఆయన కృష్ణ భక్తిలో తగ్గలేదు. తర్వాత ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే, సున్నితమైన స్వభావం ఉండాలి. అంటే ఏ తప్పులు వచ్చినా సరే, ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, నేను ఈ ఆధ్యాత్మిక కృష్ణ కాన్షియస్ని నేను వదలను అని దృఢ నిశ్చయం ఉండాలన్నమాట. మూడవది, చాలా నిజాయితీగా ఉండాలి. మనం లోపల ఒకటి చెప్పి బయట ఒకటి చేయడం, లేదా బయట ఒకటి చెప్పి లోపల ఒకటి చేయడం, అటువంటివి చేయకూడదు అనమాట. భక్తి ఎందుకంటే కృష్ణుడికి అంతా తెలుసు. నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చెప్తున్నావు, నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు, లోపలికి వెళ్తారు, నువ్వేం చేస్తావు, అంతా తెలుసు ఆయనకి. తర్వాత ఇది సిన్సియర్. ఇంకొకటి సీరియస్ని తెలుగులో ఏమంటారంటే గంభీరత అనమాట. అంటే కొంతమంది చాలా లూజ్గా ఉంటారు అనమాట. అంటే వాళ్ళు చాలా ఇది ఏంటిది ఇలా ఉంది, 2-3 రోజులు చేయడం, లేదా ఒక నెల చేయడం, ఒక సంవత్సరం చేయడం, ఆపేయడం, లేదా అలా కాదు. వాళ్ళు ఓపికతో కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. ఎందుకంటే మనలో ఒక పెద్ద సంచి ఉంది మన వెనకాల. ఏంటది? పాపపు సంచి, కోరికల సంచి. అది మనం మోస్తూ ఉన్నాం అనమాట. అది ఒకదాన్నొకటి పోతూ ఉండాలి. దానికి టైం పడుతుంది. ఎందుకంటే ఇది ఒక పరీక్షా టైం అనమాట. మనం కృష్ణుడు కావాలి అని అంటున్నాం. అప్పుడు కృష్ణుడి యొక్క శక్తి టెస్ట్ చేస్తుంది కదా మనల్ని. ఇప్పుడు ఒక మనిషి డాక్టర్ కావాలంటే ఇమీడియట్గా డాక్టర్ అనుకోగానే డాక్టర్ అయిపోతాడా? దానికి ఎంత కష్టపడాలి వాళ్ళు. ఎగ్జామ్స్ రాయాలి, దాంట్లో పాస్ అవ్వాలి, తర్వాత ప్రాక్టీస్ కావాలి, ఆ ప్రాక్టీస్లో పాస్ అవ్వాలి, అవన్నీ ఉంటాయి కదా. అదేవిధంగా భక్తి కూడా. ఎందుకంటే నీవు చూపిస్తున్న ప్రేమ నిజమైన ప్రేమ కాదా అనేది తెలియాలి కదా. తర్వాత ఒకరికి జిజ్ఞాస ఉండాలన్నమాట. జిజ్ఞాస అంటే చూడండి, కొంతమంది బోరింగ్, అయ్యో వీళ్ళు చెప్పింది నేను వినాలనే బాధతో కూర్చుంటారంట. అలా కాదు. అరే వాళ్ళు చెప్తున్నారు, కృష్ణుడి గురించి చెప్తున్నారు, నా గురించి చెప్తున్నారు, నా మేలు గురించి చెప్తున్నారు అనే జిజ్ఞాస అనేది ఉండాలి. కాదు అదేదో బలవంతంగా వేరే దారి లేదు, ఇక్కడ కూర్చోవాలి, అలా కూర్చోకూడదు. ఎప్పుడు జిజ్ఞాస నేర్చుకోవాలి,
కృష్ణుడి గురించి నేను నేర్చుకోవాలి, ప్రభుపాద గురించి నేర్చుకోవాలి, భక్తి గురించి నేను నేర్చుకోవాలి అనే జిజ్ఞాస అనేది ఉండాలి. తర్వాత ఏంటంటున్నారంటే ఉత్సాహం ఉండాలన్నమాట. ఎప్పుడు అరే బాబు ఎప్పుడైపోతుందిరా బాబు ఇది బోరింగ్ అని చెప్పి అలా కూర్చోకూడదు. ఉత్సాహం ఉండాలన్నమాట. ఎందుకంటే ఉత్సాహం ఉంటే కృష్ణుడు నువ్వు ఒక్క అడుగు వేస్తే ఆయన 100 అడుగులు మన ముందుకు వస్తాడు అనమాట. కృష్ణకి అంత ఇష్టం అన్నట్టు మనం అంటే ఆ ఉత్సాహం మనం చూపించాలి. ఒకరోజు ఫెయిల్ అవ్వచ్చు, పర్వాలేదు, కానీ మనం వదలకూడదు. కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అదే కదా చిన్నప్పుడు మనం చూడండి, లేచినప్పుడు టప్ అని పడిపోతారు, కానీ వదిలేస్తామా? లేదు, మళ్ళీ లేస్తాం, పరిగెడతాం. అదంతా మనం చేసిందే. ఇప్పుడు మనం అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఒకరికి సహనం ఉండాలి. ఎందుకంటే భక్తి అనేది ఎలా అంటే నేను ఒకసారి ఒక క్లాస్లో వింటాను అనమాట. ఒక డివోటీ చెప్తున్నారు, ఈ కృష్ణ కాన్షియస్ చాలా ఈజీ, చాలా సులువు, కానీ చాలా కష్టం. ఎందుకు కష్టం? ఇందాక చెప్పాను కదా, రూల్స్ రెగ్యులేషన్స్, మనం జపా చేసేటప్పుడు చాలా శ్రద్ధగా చేయాలి. ఇవన్నీ మనకి రుచి లేదు, వీటి మీద ఎక్కడా రుచి లేదు మనకి, కానీ మనం చేయాలి. అలా చేస్తే టెస్ట్ పాస్ అవుతాం, అప్పుడు రుచి వస్తుంది. తర్వాత ఒకళ్ళకి కృతజ్ఞత అనేది ఉండాలన్నమాట. వాడి కృతజ్ఞత అంటే ఏంటి? దాని ఇంగ్లీష్లో ఉండండి గ్రాటిట్యూడ్ అంటారు అనమాట. ఇప్పుడు చూడండి, ప్రభుపాదే తీసుకోండి, 69 సంవత్సరాలు, ఆల్రెడీ ప్యూర్ డివోటీ ఆయన. కృష్ణ ప్రేమ ఆయనకి నిండుగా ఉంది. బృందావనంలో కూర్చొని చక్కగా భజన చేసుకోవచ్చు కదా. కానీ ఆయన అన్ని కష్టాలు పడి హార్ట్ అటాక్స్తో ఆ షిప్లో, కార్గో షిప్లో అక్కడికి వెళ్ళి 2 సంవత్సరాలు ఎన్నో కష్టాలు పడి కృష్ణ కాన్షియస్ సంస్థని స్థాపించి తర్వాత మళ్ళీ ఇండియా వచ్చి, ఇండియాను వదిలేదు కదా, ఆయన యూఎస్లోనే ఉండిపోయి సెటిల్ అయిపోయి ఉండొచ్చు కదా. అక్కడే హ్యాపీగా ఒక 5,000 ఇంకొక 45 మంది, ఒక 50,000 మంది శిష్యులను చేసుకొని అక్కడే ఉండిపోవచ్చు కదా. లేదు. అందుకని ప్రభుపాద్ మనం ఏమనొచ్చు, పాత్యాచ ఆచార్య అని అనొచ్చు, కానీ ఏమన్నట్టు మనం విశ్వ ఆచార్య అని. ఎక్కడ ఏ ప్లేస్ వదలలేదు ప్రభుపాద్, అన్ని చోట్ల కవర్ చేసేసారు ఆయన. సో అందుకనే మళ్ళీ ఆయన ఇండియాకి వచ్చి ఎంత సంస్థ లేదు, మాయాపూర్, వృందావన్. అసలు నాకు కృష్ణ కాన్షియస్ రాకముందు మాయాపూర్ అనే ప్లేస్ ఉందని తెలియదు నాకు అసలు. చూడండి, ఏదో కొంచెం జగన్నాథ్పురి కూడా తెలియదు నాకు. ఏదో ఒక పెద్ద రథయాత్ర ఎక్కడో జరుగుతుందని తెలుసు, అది ఎక్కడ జరుగుతుందనేది కూడా తెలియదు. ఇదంతా ప్రభుపాద యొక్క కరుణ. సో మనం ఎంత కృతజ్ఞత చూపించాలి ఆయనకి. చూడండి, అది మొత్తం మీరు చూడండి. యాక్చువల్లీ ప్రభుపాద ఇచ్చిన ప్రణాళిక చూస్తే, మనకి ఇచ్చే పద్ధతి చూస్తే, తులసి మహారాణ్ణి ప్రదక్షిణ చేస్తే జన్మల్లో ఉన్నటువంటి పాపాలని పోతాయంట. దానికోసం మీరు ఏదైనా పురాణాలు చదివితే ఈ వ్రతాలు ఆ వ్రతాలు అన్నీ చేయాలి. ఓన్లీ జస్ట్ మీరు తులసి మహారాణి పొద్దుటే లేచి స్నానం చేసి వచ్చి 3 సార్లు ప్రదక్షిణ చేస్తే అన్ని పాపాలు పోతాయి. అంటే ఎంత ఈజీ చేస్తారు ప్రభుపాద్. తర్వాత ప్రభుపాద్ ఏం చెప్తున్నారు, ఒకరికి ఈ భక్తి పట్ల గౌరవం ఉండాలి. గౌరవం అంటే ఏంటి? మర్యాద ఉండాలి. మర్యాద అంటే చెప్పింది చెప్పినట్లు ఫాలో అవ్వాలి, దాన్ని నమ్మకంతో ఫాలో అవ్వాలి. అలా ఫాలో అవడం వల్ల ఏమవుతుందంటే ఆ లక్షణాలు మీకు వస్తాయన్నమాట. ఎప్పుడైతే మనం గౌరవంతో భక్తితో ఫాలో అవుతే కనుక ఇదంతా జరుగుతుందన్నమాట. తర్వాత మనకి ఎప్పుడు కూడా సేవా భావం అనేది ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మనం అట్లీస్ట్ మనం దాని గురించి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉండాలి, దాని గురించి ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడు సేవాభావంతో ఆ కృష్ణ భక్తిని తెచ్చుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. నేను ఒక కథ చెప్తాను దీనికి. మనం రామాయణంలో ఒక పాత్ర ఉంది, ఆయన పేరు అంగదుడు. పేరేంటి? ఎవరతను? వాలి కొడుకు. సో రాముడికి తెలిసిపోయింది, సీతమ్మ తల్లి రాముడి చెరలో ఉంది అని చెప్పి తెలిసింది. తర్వాత వారధి కట్టారు, దాటుకొని వెళ్ళారు.
వెళ్ళిన తర్వాత జాంబవంతుడు, రామా నువ్వు చాలా ధర్మశాలి, నువ్వు అన్ని ధర్మాలని ఫాలో అవుతావు. సో ఒకే ఒక్క ఛాన్స్ ఇద్దాం రావణుడికి. ఒక దూతను పంపించి చెప్పు, ఓ రావణ నువ్వు చేసింది తప్పు, నువ్వు సరిదిద్దుకో అని చెప్తాడు. అంటే రామ ఒప్పుకుంటాడు. సో రామ చూస్తాడు అనమాట, సరే ఇప్పుడు ఎవరిని పంపించాలి. ఫస్ట్ అప్పుడు ఎవరు వెళ్ళారు? హనుమాన్ వెళ్ళారు. తర్వాత ఇప్పుడు ఎవరు అడుగుతున్నారు? జాంబవంతుడు అడుగుతున్నాడు. ఇంకొక రాజు కూడా ఉన్నారు, ఎవరు అక్కడ? సుగ్రీవుడు కూడా ఉన్నారు. సో వీళ్ళందరినీ చూస్ చేసుకోవచ్చు కదా, రాముడు చూసుకోలేదు. ఎవరిని చూస్ చేసుకున్నాడు? అందరికన్నా చిన్నవాడు ఎవరంటే అంగదుడు. అందరికన్నా చిన్నవాడు అంగదుడిని పిలుస్తాడనమాట. పిలిచి నువ్వు వెళ్ళి నా దూతగా వెళ్ళి రావణుడికి చెప్పిరా అని చెప్తాడనమాట. అప్పుడు అంగదుడు, మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న అబ్బాయి, ఆయన ఒక చిన్న కోత అనమాట ఆయన. సో ఆయన రావణుడి చెరలోకి వెళ్ళాలి. అక్కడ ఎంతమంది రాక్షసులు ఉంటారు, జస్ట్ ఒక్కసారి అంతే ఇంకంతే అయిపోయినట్టు ఆయన కదా. అంటే రామా నేను వెళ్తాను, నువ్వు చెప్పావు నేను వెళ్తాను. ఆయనకి ఎక్కడ కూడా భయం లేదు, ఎందుకంటే ఆయనకి రాముడి మీద ఉన్నటువంటి నమ్మకం. అంత నమ్మకంతో ఆయన వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆయన వీధుల్లోంచి వెళ్తుంటే అందరూ భయపడి పక్కకు తట్టుకుంటారు. ఎందుకు అంటే ఆయన అందరినీ చూసి వాళ్ళందరూ అనుకుంటారు ఆయన హనుమంతుడు అనుకుంటాడు, ఎందుకంటే లంకను కాల్చేశాడు కదా హనుమంతుడు. సో వాళ్ళందరూ భయపడతారు, ఓ ఈయన హనుమంతుడు లేదు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఆయన అడుగుతాడు, రాముడు ఎక్కడ ఉంటాడు అని అంటే, రావణుడు అక్కడ ఉంటారని చెప్పి చూపిస్తారనమాట. అప్పుడు వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న భటుడికి చెప్తాడనమాట, నేను రావణ్ణి కలవాలి, నేను వచ్చానని చెప్పి, రామదూతను వచ్చానని చెప్పని చెప్తాడు. అతని పేరు కూడా చెప్పాడు. రామదూత వచ్చాడు రావణ్ణి మీటాడానికి, అతను వెళ్ళి కలవడానికి అని వచ్చాడు, నువ్వు చెప్పు అంటాడు. సరే భటుడు, ఆ రాక్షసుడు ఆ భటుడు వెళ్ళి చెప్తాడనమాట, రావణ మిమ్మల్ని మీట్ అవ్వడానికని ఒక చిన్న కోత వచ్చింది, రామదూత అంట ఆయన మిమ్మల్ని మీట్ అవుతాడంట, సరే పంపించు అని అంటాడంట. వెళ్ళిన తర్వాత ఆయన ఇలాగా పెహల్వాన్స్ నుంచి ఉంటారు కదా, అలా నుంచొని నేను ఎవరో తెలుసా అని అంటాడంట. నేను నీ ఫ్రెండ్, నీ స్నేహితుడి కొడుకుని అని అంటాడనమాట. రావణ అంటే, నా స్నేహితుడి కొడుక? నాకెవరు స్నేహితులు లేరు. ఎవరు అని అంటే, నువ్వు ఒకసారి గుర్తు తెచ్చుకో, నిన్ను చేతి కింద పెట్టి ఒకసారి యుద్ధంలో ఓడించేశాడు ఒక రాజు, నేను ఆయన కొడుకుని అంటాడు. అప్పుడు రావణుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఎవరు అతను అంటే వాలికి ఒకసారి రావణుడి మీద కోపం వస్తుంది అనమాట, వాళ్ళ యుద్ధం జరుగుతున్నప్పుడు. అప్పుడు రావణుడిని ఆయన చేతి కింద పెట్టుకొని వాలి ఇలా తల నొక్కేస్తాడు అనమాట. అప్పటి నుంచి రావణుడికి వాలి అంటే చాలా భయం అనమాట. అప్పుడు ఇమీడియట్గా నువ్వు వాలి కొడుకువా అని చెప్పి అంటాడు అనమాట. అవును అంటే, సరే నీ తండ్రి ఎలా ఉన్నాడంటే, లేదు మా తండ్రి చనిపోయాడు, సో నీకు నేను ఒక సూచనలు ఇవ్వడానికి అని చెప్పి వచ్చానని అంటాడు అనమాట. అంటే ఏంటి అని అడిగితే, నువ్వు నీ రాజ్యంలో నీ కొడుకులతో, నీ వాళ్ళతో, చుట్టాలతో అందరితో సరిగ్గా ఉండాలి, బ్రతకాలంటే సీతమ్మ తల్లిని వదిలేసాయి, వచ్చి రాముడి కాళ్ళు పట్టుకో, రాముడు నిన్ను క్షమిస్తాడు, రాముడు అంత దయాళు వేరే వారు లేరు అని అంటాడు. అంటే ఒకసారి ఆలోచించండి, ఒక చిన్న అబ్బాయి వెళ్ళి అంత పెద్ద రాక్షసుడు, ఆ రాక్షసుడు ఎవరు? రావణుడు. మొత్తం అష్టదిక్పాలకులందరినీ కూడా గజగజలాడించాడు. మండోదరి ఒకసారి చెప్తుంది, చూడు నువ్వు అందరినీ జయించావు, కానీ నీలో ఉన్న కామాన్ని నువ్వు జయించలేకపోయావు అని చెప్తుంది అనమాట. సో అటువంటి బలశాలి రావణ, అతని దగ్గరికి ఒక చిన్న కోతలు చెప్తుంది, నువ్వు వదలకపోతే నేను చంపేస్తారని చెప్పి. అంటే ఆయనకి ఎంత భక్తి ఉంది రాముడి మీద కదా. ఇది భక్తి యొక్క లక్షణం. వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు అనమాట, వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు. వాళ్ళ 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 గుండెల్లో ఉన్నటువంటి నమ్మకం ఏంటంటే, కృష్ణుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారు, నేను వాళ్ళు చెప్పింది చేస్తున్నాను, వాళ్ళు చూపించిన ద్రోవలో నేను నడుస్తున్నాను, సో నాకేం కాదు. ఇది భక్తి యొక్క లక్షణం. మనం ఇంకా చూడండి, మనం అంత గొప్పవాళ్ళం కాదు, కానీ మనం ప్రయత్నిస్తూ ఉన్నాం. ప్రభుపాద చెప్పినంత కూడా చేస్తున్నాం. 16 రౌండ్లు చేస్తున్నాం. 4 రెగ్యులేటరీ ప్రిన్సిపల్, 4 నిబంధనలు ఎంతవరకు అయితే అంతవరకు మనం ప్రయత్నిస్తూనే ఉన్నాం.
మనస వాచ కర్మణ ప్రయత్నిస్తున్నాం, ఫెయిల్ అవుతాం పర్వాలేదు, కానీ మళ్ళీ ట్రై చేస్తాం. ఎందుకంటే మనం ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా వదలకూడదు. ఎందుకంటే ప్రభుపాద చెప్పారు, కృష్ణ చెప్పాడు, భక్తి మనకు అన్నీ ఇస్తుంది, మనం భక్తిలో ఉండాలి అంతే. ఓకేనా, విల్ స్టాప్. శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి. అంటే ఇప్పుడు వేరే సెంటర్లో ఉంటారు, ఆ వేరే సెంటర్. అవును అవును. నో, మొత్తం హోల్ భక్తి అంటే అది మనం ఎలా ఎవరికి కనెక్ట్ అయ్యాం, ఎవరితో సంబంధం పెట్టుకున్నాం అనేది ముఖ్యం. ఎవరితో పడితే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే భక్తి రాదు మనకి. ఎప్పుడు బోనఫైడ్ ఎవరైతే ఆచార్యతో ఉంటామో అప్పుడే భక్తి వస్తుంది మనకి, లేదంటే అదొక పుణ్యకర్మ అవుతుంది అంతే. సో దానికోసం మనం ప్రయత్నించాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొబైల్స్ అవన్నీ ఎంత పెరిగిపోయింది. మనిషి రాకపోయినా అక్కడ లేకపోయినా అక్కడి నుంచే మనం వాళ్ళతో మనం కలిసి ఉండొచ్చు. సో అది మనం ప్రయత్నించాలి, ఎంతవరకు అవుతుందో అంతవరకు చూడాలి. ఇప్పుడు చాలామంది ప్రభుపాద్ ఇక్కడి నుంచి టెంపుల్ నుంచి వచ్చిన వాళ్ళు యూఎస్ యూకే అక్కడ ఉంటారు, అక్కడ మనకి అన్ని టెంపుల్స్ లేవు కదా. సో వాళ్ళు ఎప్పుడు కూడా మన దాంతో ఇలా టచ్లో ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మన టెంపుల్కి వచ్చి కొన్ని రోజుల నుండి వాళ్ళ సేవ చేసుకుని వెళ్తూ ఉంటారు అనమాట. మనం ప్రయత్నించాలి, మన వైపు నుంచి ఎంతవరకు అవుతుందో అంతవరకు ప్రయత్నిస్తే ఆటోమేటిక్గా దారి దొరుకుతుంది. అంతే 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 అంతే, వేరేది ఏమీ పెట్టుకోకూడదు. మనకి కంపల్సరీ ప్రభుపాద్, ఓన్లీ ఆచార్య, దీక్షా గురు, శిక్షా గురు అంతా ప్రభుపాద్, ఆయన వేరే దారి లేదు. శ్రీ ప్రభుపాద్కి